నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర యువతకు జపాన్లో ఉద్యోగాల కోసం 2 సంస్థలతో ఎంఓయూ. సీఎం సమక్షంలో జాబ్ ఏజెన్సీలతో టాంకామ్ ఒప్పందం. మూసీ ప్రక్షాళనను బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయన్న ముఖ్యమంత్రి. రాష్ట్రాభివృద్ధికి టోక్యో తెలుగు సమాఖ్య సహకరించాలని వ్యాఖ్య. ధరణి పేరుతో చేసిన తప్పులను భూభారతిలో సవరిస్తున్నా. ప్రజలకు భరోసా భద్రత ఇస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టీకరణ. మియాపూర్లోని 39 ఎకరాల భూమిలో హైడ్రా కూల్చివేతలు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టారన్న అధికారులు. అమెరికా డీపోర్టేషన్ విధానాలను తప్పుపడుతున్న డెమోక్రాట్లు. తన పని తనను చేసుకోనివ్వాలని తేల్చి చెప్పిన ట్రంప్. ఉక్రెయిన్ అమెరికాతో చర్చలకు సిద్దమని ప్రకటించిన రష్యా. క్లిష్టమే అయినా తమ వంతు ప్రయత్నిస్తున్నామని వెల్లడి. మూసీ ప్రక్షాళనను బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాలుష్యం వల్ల ఢిల్లీలో వ్యవస్థలు స్తంభించిపోతున్నాయని, ఆ పరిస్థితులను చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. జపాన్ టోక్యోలో తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోక్యోలో తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి జపాన్ తెలుగు సమాఖ్య సహకారం అవసరమని, ఎవరికి చేతనైనంత సహకారం వాళ్లు అందించగలిగితే ప్రపంచంతో మనం పోటీ పడొచ్చని పిలుపునిచ్చారు. ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని జపాన్ తెలుగు సమాఖ్య ప్రతినిధులను కోరారు. ఐటీ, ఫార్మా రంగంలో ఆశించిన దానికంటే ఎక్కువగా రాష్ట్రం ప్రగతి సాధించిందన్న సీఎం రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఏపీలోని మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తూ తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమరావతి, బెంగళూరు పోటీ కాదని, అభివృద్ధిలో ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. చాలా మంది నాతో అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి. అమరావతి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై మన పోటీ కాదు. మన పోటీ న్యూయార్క్ కావచ్చు, టోక్యో కావచ్చు, లండన్ కావచ్చు, ఇట్లాంటి నగరాలతో పోటీ కాదు. టోక్యో నుంచి నేర్చుకోవడానికి, మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన. ఐటీ, ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించినాం. ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే, రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. కాలుష్యం వల్ల దేశ రాజధానిలో వ్యవస్థలు స్తంభించిపోతున్నాయని, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు మూసీ ప్రక్షాళన చేపడితే బీజేపీ, బీఆర్ఎస్లు అడ్డుకుంటున్నాయని రేవంత్ అన్నారు. ఢిల్లీలోని పరిస్థితులను చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. న్యూయార్క్లో హడ్సన్ రివర్ ఫ్రంట్, లండన్లో థేమ్స్, సియోల్ నగరంలో రివర్ ఫ్రంట్లతో పాటు టోక్యోలో వాటర్ ఫ్రంట్లను పరిశీలించామని తెలిపారు. ఇదే కోవలో హైదరాబాద్ నగరాభివృద్ధికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని రేవంత్ తెలిపారు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. కానీ తెలంగాణలో మూసీ రివర్ ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలను తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఇక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుంది. ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్తో ఢిల్లీలో పార్లమెంట్లో, స్కూల్లో, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా?
ఈరోజు మూసి ప్రక్షాళన అందుకోసమే నేను చెప్తున్నా, అందుకోసమే మెట్రో విస్తరించాలంటున్నా, అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటున్నా, అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నా. ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగి అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడాలని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జపాన్లో రాష్ట్ర యువతకు ఉద్యోగాల కోసం అక్కడి 2 సంస్థలతో ఒప్పందం కుదిరింది. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. జపాన్లోని టీఈఆర్ఎన్ రాజ్ గ్రూప్ ఏజెన్సీలతో టామ్కామ్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రానున్న 2 ఏళ్లలో 500 మందికి జపాన్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. హెల్త్ కేర్, ఇంజనీరింగ్, ఆతిథ్య, నిర్మాణ రంగాల్లో ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి చట్టంపై రైతులకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత అవగాహన కల్పిస్తోంది. చట్టం ద్వారా భూ యజమానులకు కల్పించే భద్రత, భరోసాను క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు. అన్నదాతలకు భూభారతి రక్షణ కవచంలో ఉంటుందని భరోసా కల్పించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ధరణితో ఇబ్బంది పడ్డ రైతులకు భద్రత, భరోసా కల్పించే ఉద్దేశంతో భూభారతి చట్టం తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అధికారులు తేలిగ్గా తీసుకోకుండా భూభారతిపై కర్షకులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా గగ్గాలపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి పొంగులేటి హాజరయ్యారు. అర్హులైన వారందరికీ పైసా ఖర్చు లేకుండా పాసుపుస్తకాలు అందిస్తామని వెల్లడించారు. రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు తరలివచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలకు రక్షణగా ఉండాలన్నా, పేదోడు భూములకి అండగా ఉండాలి అన్నా, భూములున్న ఆసాములకి భద్రత కావాలి అన్నా అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. రెవెన్యూ సిబ్బంది మీ గ్రామాలకు వస్తారు, ₹1 కూడా ఫీజు తీసుకోరు. ఆనాటి ధరణిలో తప్పు పేరు పడ్డా, భూమి తక్కువ పడ్డా, సర్వే నెంబర్ తప్పు పడ్డా మీ గ్రామంలోనే పరిష్కరిస్తారు. ఈ సాదా పరిణామాలకి పరిష్కారాన్ని కనుక్కునే విధంగా ఈ చట్టంలో పొందుపరిచాము. ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా వారికి కూడా పాసుబుక్కులు ఈ భూభారతి చట్టం ద్వారా ఇస్తాము. అర్హులైన ప్రతి పేదవాడికి ఉన్న భూమికి తప్పకుండా పాసుబుక్కులు ఈ ప్రభుత్వంలో ఇస్తాము. ఆధార్ కార్డు ఎలా ఉంటుందో భూతారు కార్డు అంటే భూతారు కార్డు ద్వారా మీకున్న పూర్తి ఆస్తులకు సంబంధించిన వివరాలు ఆ నెంబర్లో పొందుపరచడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. అంతకుముందు జోగులాంబ గద్వాల జిల్లా దరూరులో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ధరణితో విసిగి వేసారన్న ప్రజలకు భూభారతితో ఉపశమనం కలుగుతుందని వివరించారు. భూమి ఉన్న వారందరికీ పైసా ఖర్చు లేకుండా రెవెన్యూ సంబంధిత సేవలని అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలోని పెద్దలు వాళ్ళలాగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో అటువంటిది చెల్లదు అని ప్రత్యేకంగా అధికారులకు చెప్తున్నాను. ఏదో మొక్కుబడిగా మీటింగులు పెట్టడం కాదు, మీ జిల్లాలోని ప్రతి మండలానికి కనీసం అవగాహన సదస్సులో ఒక పూటైనా ఉండాలి. వారికి పూర్తి అవగాహన కల్పించాలి. ధరణితో ఇబ్బందులు పడ్డ రైతన్నలకి ఈ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని అయితే మేము చేయగలిగాం. అమలు చేసేది మీరు. అమలు చేసేటప్పుడు చిన్న తప్పు కూడా జరగకుండా రైతన్నకి భరోసా కల్పించే విధంగా ఈ చట్టాన్ని అమలు చేసే దాంట్లో అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు కూడా తెలియజేస్తున్నారు. అంతకుముందు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమీపంలోనే మంటలు చెలరేగగా అప్రమత్తమైన పోలీసులు మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయగా పక్కనే ఉన్న ఎండుగడ్డి కాలిపోయింది. సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పేశారు. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. హఫీజ్పేట, రాయదుర్గం, ఇంజాపూర్ ప్రాంతాల్లో బుల్డోజర్లతో విరుచుకుపడిన హైడ్రా వందల కోట్ల విలువైన సర్కార్ స్థలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. అన్యాక్రాంతానికి సంబంధించి కోర్టుల్లో కేసులున్నప్పటికీ వాటిని ధిక్కరిస్తూ చుట్టూ ప్రహరీ నిర్మించి
సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడుతున్న బడా నిర్మాణ సంస్థలపై కేసులు నమోదు చేసింది. ఆక్రమిత స్థలాల్లో ప్రభుత్వ స్థలంగా బోర్డులు ఏర్పాటు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా మరోసారి కన్నెర్ర చేసింది. కబ్జాదారులపై స్థానికుల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రంగంలోకి దిగుతున్న హైడ్రా పక్కా ఆధారాలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ 3 చోట్ల ఉదయం 7 గంటల నుంచే పంజా విసిరిన హైడ్రా బృందాలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేటలోని సర్వే నెంబర్ 79లో ఉన్న 39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వసంత హోమ్స్ సంస్థ నిర్మాణాలు చేపట్టిందనే ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా బుల్డోజర్లతో సర్వే నెంబర్ 79లోని ప్రహరీని, షెడ్లను కూల్చివేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య వసంత హౌస్ నిర్మాణాలను తొలగించింది. వసంత హౌస్లో నిర్మాణాల కూల్చివేతలపై వివరణ ఇచ్చిన హైడ్రా సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాలు ఉండగా ఆ భూమి నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డులో నమోదైందని తెలిపింది. ఆ సర్వే నెంబర్ను 79/1గా పత్రాలు సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను వసంత హోమ్స్ తప్పుదోవ పట్టించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇప్పటికే 19 ఎకరాలు ఆక్రమించి ఇళ్లను నిర్మించి విక్రయించారని, మిగతా 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయంతో పాటు పలు షెడ్లను నిర్మించి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చినట్లుగా గుర్తించామని తెలిపారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా వెల్లడించింది. కోర్టులో కేసులుండగానే నిర్మాణాల పట్ల సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసినట్లు హైడ్రా వివరణ ఇచ్చింది. సర్వే నెంబర్ 79లోని ప్రహరీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశామని హైడ్రా తెలిపింది. చెరువును మాయం చేసి రహదారిని నిర్మిస్తున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గంలో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అక్కడ 39 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు నిర్ధారించిన హైడ్రా సంబంధిత స్థిరాస్తి సంస్థపై కేసు నమోదు చేసింది. రాయదుర్గంలో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ రంగాపురం కాలనీవాసుల కష్టాలను హైడ్రా తీర్చింది. పలు కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారిని ఆక్రమించి ఓ ప్రైవేటు సంస్థ ప్రహరీని నిర్మించగా దానిని తొలగించింది. హైడ్రా చర్యల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగం ఉన్న భవనం 5వ అంతస్తులో లిఫ్ట్ వద్ద షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోగా గమనించి రోగుల బంధువులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. 5వ అంతస్తులో రోగులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 5వ అంతస్తులో ఉన్న రోగులను తరలించినట్లు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు. విద్యుదాఘాతంతో మంటలు వచ్చాయని, రోగులకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. కరెంటు వైర్ల తనిఖీ కోసం ప్రమాదం జరిగిన ఆ ఫ్లోర్కు విద్యుత్ సరఫరా నిలిపివేశామని బీరప్ప వెల్లడించారు. అదే షార్ట్ సర్క్యూట్ అనమాట కొంచెం, అంతేగాని సమ్మర్ కదా కొంచెం వేడిగా ఉన్నందువల్ల కొంచెం అంతే తప్పితే ఇంకేం లేదు. నథింగ్ టు వరీ. పేషెంట్ ఏరియా కాదు, పేషెంట్లు అందరూ జాగ్రత్తగా బాగున్నారు. పేషెంట్ల సేఫ్టీ మాకు ముఖ్యము. పేషెంట్ ఏరియా కానే కాదు, ఆడిటోరియం పక్కన. నథింగ్ టు వరీ, భయపడాల్సింది లేదు. అందరూ పేషెంట్లు బాగున్నారు. ఆల్రెడీ ఒక 10 minutesలోనే అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి ఆ ఫైర్ ఆగిపోయింది. నథింగ్ టు వరీ అట్ ఆల్. ఒక ఫ్లోర్ కావాలని మేమే తీసాం, మిగతా ఫ్లోర్ కనిపిస్తుంది కదా ఎలక్ట్రిసిటీ ఉంది, ఒక ఫ్లోర్లోనే మేమే తీసాము. ఎందుకంటే అది ప్యానల్ చెక్ చేసుకుని రెక్టిఫై అయిన తర్వాత ఆన్ చేస్తారు. అదే కొంతమంది పేషెంట్ షిఫ్ట్ చేసుకుంటారు వేరే వాడికి, ఎందుకంటే పవర్ లేదు కాబట్టి. చేస్తున్నాం. థ్యాంక్ యూ. విల్ టేక్ ఆల్ ది ప్రికాషన్స్. 5th floor మేము ఇక్కడ సైడ్ ఉన్నాము, అక్కడ లాస్ట్ కు మంటలు వచ్చినాయి. ఎంతమంది ఉంటారు 5th floor? ఇక్కడ చాలా మంది ఉంటారు. ఐసీయూలో ఉన్నాం మేము. ఐసీయూలోనే ఒక 20-50 మంది వరకు ఉంటారు ఐసీయూలోనే. అవతల సైడ్ వచ్చినాయి, లిఫ్ట్ సైడ్ వచ్చినాయి. ఇక వాళ్ళు సెక్యూరిటీ అంటే మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ కాల్ నెంబర్ చెప్పారు. నాకు కూడా తెలియదు కానీ కాల్ నెంబర్ చెప్పారు కదా, నేను సెక్యూరిటీ ఫోన్ చేసిన. డైరెక్ట్ కానిస్టేబుల్ సుట్టుకు వచ్చిన పైకి పట్టుకొని ఇక్కడ సైడ్ పేషెంట్స్ ఉన్నారు, అక్కడ లిఫ్ట్ సైడ్ జరిగింది దూరం. అక్కడ పొగలు వచ్చినాయి. సార్ వాళ్ళు అప్పుడే ఫోన్ చేసిన కాల్ చేసిన తర్వాత అవి పట్టుకొని ఉట్టుకొచ్చారు కానిస్టేబుల్స్. మా పేషెంట్ మాత్రం ఇక్కడ కరెంట్ లేనందుకు మా పేషెంట్ మాత్రం అంబులెన్స్ లో పంపిస్తారు సార్. ఎక్కడ పంపిస్తారు జర ఇప్పుడే ఆక్సిజన్ అవసరం ఉంది ఆయనకు, పేషెంట్ సీరియస్ గా. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఒకసారి మోసపోయిన ప్రజలు బీజేపీని నమ్మితే మళ్లీ మోసపోతామని భయపడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఈ నెల 27న నిర్వహించే ఎల్కతుర్తి సభ కోసం గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు దండులా కదలాలని పిలుపునిచ్చారు. ముఖ్య నేతలు కూడా బస్సుల్లోనే రావాలని సూచించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్కు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో రేవంత్ రెడ్డి సర్కార్ అరాచకం చేస్తుంటే 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్క మాట అనడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డిది దృఢమైన బంధమని కేటీఆర్ ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలోనే పర్యావరణ విధ్వంసం జరిగిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో బీజేపీ ప్రధాని మోదీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని, కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల గొంతుకగా తాము మాట్లాడుతున్నామని, కేటీఆర్ ఒకవేళ ప్రశ్నించాలనుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ ను ప్రశ్నించాలని రఘునందన్ రావు హితవు పలికారు. హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ జనరేటెడ్ ఫోటోను తాను రీపోస్టు చేసినట్టే చాలా మంది చేశారని, వారందరిపై చర్యలు తీసుకుంటారా అని సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి భూములపై పోలీసులు ఇచ్చిన నోటీసు మేరకు ఆమె విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చినట్టు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్టు తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తనకు నోటీసులు ఇచ్చినట్టే ఏఐ ఫోటోను రీపోస్టు చేసిన 2000 మందిపై చర్యలు ఉంటాయా అని స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. ఈ విషయంలో చట్టం అందరికీ సమానమా, లేక ఎంపిక చేసిన వారిని లక్ష్యం చేసుకుని ప్రశ్నిస్తున్నారా అని తన పోస్టులో రాసుకొచ్చారు. డీపోర్టేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న డెమోక్రాట్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తన పనిని తాను చేసుకోనివ్వాలని ట్రంప్ సూచించారు. వలసదారులను ఎల్ సాల్వెడార్ జైలుకు పంపిస్తానని హెచ్చరిస్తూ వస్తున్న ట్రంప్ ఇటీవల కిల్మార్ అబ్రెగో గార్సియా అనే వ్యక్తిని ట్రంప్ అక్కడకు పంపించారు. ఆ చర్యపై అమెరికాలో తీవ్ర దుమారం రేగింది. అయితే కిల్మార్ అబ్రెగో గార్సియా ఓ క్రిమినల్ ముఠా సభ్యుడని పేర్కొంటూ ట్రంప్ ఇటీవల ఓ ఫోటో షేర్ చేశారు. అమెరికాను గ్రేట్గా మార్చడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ ఫోటోలో గార్సియా చేతిపై నేరముఠా పచ్చబొట్లు కనిపిస్తున్నాయి. కానీ అవి ఫోటోషాప్లో ఎడిట్ చేసిన దానిలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ట్రంప్ యంత్రాంగంపై డెమోక్రాట్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆ అంశంపై స్పందించిన ట్రంప్ దయచేసి తన పనిని తాను చేసుకోనివ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా త్వరలో అడుగు ముందుకు పడే అవకాశం ఉందని రష్యా పేర్కొంది. తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉక్రెయిన్ అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఈ చర్చలు చాలా క్లిష్టమే అయినా వాటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ముగించే విషయమై పురోగతి లేకుంటే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము తప్పుకుంటామన్న అమెరికా ప్రకటన నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పుతిన్ మధ్య ప్రస్తుతానికి ముందస్తు సమావేశాలు లేవని, అవసరమైతే భేటీ అవుతారని డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఈ ఘర్షణ విషయంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్పై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని ఆయన విమర్శించారు. ప్యారిస్లో జరిగిన భేటీలో శాంతి ఒప్పందం ముసాయిదాకు ఐరోపా దేశాల నేతల నుంచి సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలో వచ్చే వారం లండన్లో మరో విడత చర్చలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.